Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డికి పుట్టినరోజు నాడు ఒక బిగ్ గిఫ్ట్ వచ్చేసింది. ఆయన ఏపీలో యూనివర్సిటీ పెడుతున్నట్టుగా మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. అయితే ఇది ఆయన బర్త్డే రోజే యూనివర్సిటీకి కేంద్రం నుంచి పర్మిషన్ వచ్చిందని చెప్పి మల్లారెడ్డి చెప్పారు. ఇక తిరుపతిలో కొత్త డీమ్డ్ యూనివర్సిటీ పెడుతున్నట్లుగా ఆయన వెల్లడించారు. గత ఏడాది ఆయన పుట్టినరోజున యూనివర్సిటీ కోసం మొక్కితే ఈ ఏడాది ఆ దేవుడు ఇచ్చినట్లుగా మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ బిడ్డగా ఏపీలో వర్సిటీ పెట్టడం గర్వంగా ఉందని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటికే తెలంగాణలో ఆయనకు కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా యూనివర్సిటీలు పెట్టాలన్నారు. కొద్ది రోజులుగా కూడా చూస్తే బీఆర్ఎస్ కు ఆయన కాస్త దూరంగానే ఉంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎట్లాంటి పార్టీ కార్యక్రమాల్లో కూడా మల్లారెడ్డి పాల్గొన్నట్టు కనిపించడం లేదు ఈ మధ్య కాలంలో. ఇక బీజేపీలోకి కూడా మల్లారెడ్డి వెళ్తున్నారు అంటూ కూడా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రచారం అవుతున్నటువంటి మాట. ఇక ఇప్పటికే కూడా ఢిల్లీలో పలుమార్లు చర్చలు కూడా జరిగాయని కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఆయన బర్త్డే రోజే ఈ యొక్క స్పెషల్ గిఫ్ట్ ఆయనకు లభించింది అని చెప్పొచ్చు. అయితే ఈ మల్లారెడ్డి ఆయన సామ్రాజ్యాన్ని కూడా ఏపీ వరకు కూడా విస్తరిస్తూ వెళ్తున్నట్టు ఒక మైలురాయికి చేరుకున్నట్టుగా చెప్పొచ్చు. అయితే రేణుగుంట సమీపంలోని పాతశ్రీ కాలేజీ ప్రాంగణాన్ని ఆధునీకరించి ఈ యొక్క కొత్త విశ్వవిద్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చారైనా దీనికి కేంద్ర విద్యాశాఖ నుంచి కూడా అనుమతి ఆయన బర్త్డే రోజే లభించింది. అయితే ఆయన తిరుమల శ్రీవారిని అయితే లాస్ట్ ఆయన పుట్టినరోజు అప్పుడు ఆయన దర్శించుకున్నప్పుడు కోరుకుంటే ఇప్పుడు ఈ పుట్టినరోజు నాడు ఈ ఆయన కోరుకున్నటువంటి కోరిక నెరవేరిందని చెప్పేసి ఆయన సంతోషం కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అన్నమాట. సో ఇప్పటికీ కూడా ఆయనకు తెలంగాణలో చాలా విద్యా సంస్థలు, వర్సిటీలు విజయవంతంగా కూడా అవన్నీ నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఏపీలో కూడా ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతిలో ఆయన వర్సిటీ స్థాపించడం ఆయనకు నిజంగా ఆనందంగా ఉందని, గర్వంగా ఉందని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు నా జీవితం ధన్యమైంది. ఎందుకంటే భగవంతునికి గత నేను 35 సంవత్సరాల సంది కూడా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నా. స్కూల్స్ పెట్టినా, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా, యూనివర్సిటీలు పెట్టినా, లక్షల మంది వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసిన, 1000 మంది టాప్ వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన, ఫార్మసిస్టులను తయారు చేసిన, మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేసిన. నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డే నాడు సెప్టెంబర్ 9 నాడు మొక్కిపోయినా. తిరుపతిలో కూడా ఒక యూనివర్సిటీ పెట్టాలనుకున్నా. ఈరోజు భగవంతుడు నా బర్త్డే నాడే నాకు బర్త్డే కానుక మాదిరిగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి నేను కిందికి పోగానే మంచి ల్యాండ్ బిల్డింగ్లతో సహా పాత శ్రీ కాలేజీ నాకు ఇప్పించేసిన భగవంతుడు. ఈరోజు దాన్ని మొత్తం రెనోవేషన్ చేసి మార్చి ఎయిర్పోర్ట్ ముందర రేణిగుంట దగ్గర ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ మల్లారెడ్డి శాంక్షన్ అయింది. నిన్న సాయంత్రం 5 గంటలకు ఆ లెటర్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి. అందుకే ఆ దేవుని దగ్గర పెట్టినా ఆ లెటర్ పర్మిషన్ వచ్చిన లెటర్ యూనివర్సిటీ. అందుకే నేను ఫస్ట్ టైం ఒక తెలంగాణ బిడ్డ ఒక ఆంధ్రలో తిరుపతి దేవస్థానం దగ్గర నాకు యూనివర్సిటీ పెట్టడం ఒక గర్వకారణం. ఇక్కడ అందరికీ రాయలసీమ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు అందరూ కూడా మంచి ఇంజనీర్లను తయారు చేసి ప్రతి స్టూడెంట్ను ఒక ఏఐ తయారు చేస్తాను కూడా భగవంతునికి మాట ఇచ్చిన. అట్లనే స్టూడెంట్స్ని కూడా అదే మాదిరిగా తయారు చేస్తా. ఈ రోజు కూడా నా దగ్గర తెలంగాణలో 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మంచి డాక్టర్స్, ఇవన్నీ కూడా 10,000 మంది టీచర్స్తో సహా 3 యూనివర్సిటీలు నడుస్తున్నాయి. భగవంతుడు నాకు మీద దయ ఉంచి నా కోరిక ఇచ్చేసి నాకు మంచి యూనివర్సిటీ ఇచ్చినందుకు ఆ దైవానికి దండం పెట్టుకుందామని వచ్చి. సో మొత్తానికైతే మల్లారెడ్డి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. లాస్ట్ బర్త్డే రోజు నేను ఏదైతే కోరుకున్నానో ఆ కోరికని దేవుడు ఈ బర్త్డే రోజు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ కోరిక నాకు నెరవేరింది. తిరుపతిలో కూడా నేను ఒక డీమ్డ్ యూనివర్సిటీ పెట్టబోతున్నాను. సో అందుకని నాకు శాంక్షన్ కూడా అయిపోయింది. సో చాలా మంది స్టూడెంట్స్ని నేను డాక్టర్ని చేస్తాను, ఇంజనీర్ చేస్తాను, ఎంతో మంది అభివృద్ధి పథంలో నడిపించాలనేదైనా ఏమని చెప్పేసి ఆయన సంతోషాన్ని కూడా ఈ రకంగా ఆయన వ్యక్తపరుచుకున్నటువంటి సిచ్యువేషన్ అన్నమాట.